ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరు తీసుకొచ్చారు. రాత్రి అక్కడే డీటీసీలో ఉంచి ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. ఇక రాత్రి అక్కడే డీటీసీలో ఉంచి ప్రశ్నించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సునీల్ నెల్లూరు నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, అసలేం జరిగింది? నెల్లూరు జిల్లాకు సంబంధించి పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ కేసు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా A4 ముద్దాయిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఎఫ్ఐఆర్ లో చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పట్లో ఆ వరదపురానికి సంబంధించి ప్రభుత్వ ల్యాండ్ లో అక్రమ మైనింగ్ చేశారని, అదేవిధంగా ఆ అక్రమ మైనింగ్ ని ఆ కొండల్ని బ్లాస్ట్ చేయడానికి అనధికారికంగా బాంబులు వాడాడని, అంటే నైట్రోజన్ సంబంధించి వాడాడని కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లు అయితే రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలల వరకు పరారులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. పరారులో ఉన్నప్పటికీ కూడా 2 సార్లు నోటీసులు తన కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లో ఒకసారి, అదేవిధంగా నెల్లూరులో ఒకసారి పోలీసులు విచారణకు రావాలని ఇచ్చిన పరిస్థితి అయితే విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అరెస్ట్ చేసే విధంగా కూడా పోలీసులు పనితీరు ఉండడంతో పాటు కూడా కాకాని గత 55 రోజుల నుండి అండర్ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఉదయం 10 గంటల నుండి కూడా 2 గంటల మధ్యలో బెంగళూరులో అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదుపులోకి తీసుకున్న అనంతరం రోడ్డు మార్గంలో నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చారు. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న DTC ట్రైనింగ్ సెంటర్ లో అయితే రాత్రంతా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. రాత్రంతా ఉంచి విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ విచారణలో భాగంగా కూడా స్థానిక ASP, అదేవిధంగా నెల్లూరు రూరల్ DSP ఇద్దరు కూడా విచారించారు. విచారించిన అనంతరం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో మెడికల్ టెస్ట్ కోసం ఎలాంటి సమాచారం, అంటే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం లేకుండా వెంకటాచలంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలకైతే తరలించి అక్కడ నుండి కూడా మళ్ళీ DTC ట్రైనింగ్ సెంటర్ కి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ రోజు ఉదయం మనం చూసుకున్నట్లయితే కూడా 10 గంటల నుండి 11 గంటల మధ్యలో వెంకటగిరి కోర్టులో అయితే ఆధారపరిచే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆధారపరిచిన అనంతరం జడ్జి ముందు వాదనలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భోజనానికి అనంతరం కూడా మళ్ళీ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జడ్జి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం లాయర్లు, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్లు అయితే వాదనలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా మనం చూసినట్లయితే కూడా రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ గా లేదు అనే వాదనలు అయితే కూడా అనధికారికంగా బయట వస్తున్నాయి. అధికారికంగా ఇంకా బయట రాని పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపిస్తారా, లేదు బెయిల్ వస్తుందా అనే విషయం తెలిసే పరిస్థితి ఉంది. ఒకవేళ బెయిల్ వస్తే నెల్లూరు జిల్లా జైలుకు పంపిస్తారా, లేదు జడ్జి ముందు పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకు పంపిస్తే ఇబ్బంది ఉంటుంది, అక్కడ నాయకులతో పాటు అభిమానులు కూడా వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉంది, పోలీసులు జడ్జికి గాని చెప్తే బయట పంపిస్తారా అనే విషయాలు తేలనున్న పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లో ఉందని చెప్పుకోవచ్చు. సోని, సునీల్, మరి కాకాని న్యాయమూర్తి ముందు పోలీసులు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది మనకి, పోలీసులు ప్రవేశపెట్టినట్టు. మరి అలాగే ఈ విచారణలో ఏం తెలియదు, ఏమైనా సమాచారం అందిందా? ప్రస్తుతం అయితే జడ్జి ముందు వైసీపీ నాయకులు, అదేవిధంగా A4 ముద్దాయిగా ఉన్న కాకాని గోవర్ధన్ అయితే హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అక్రమ మైనింగ్ సంబంధించి అయితే A4 గా ఉన్నాడు. అదేవిధంగా A1, A2, A3 గా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన వ్యక్తులకైతే ముందస్తు బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుంది అన్న అనుమానంతో పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేశారు. అంటే అక్కడ ప్రభుత్వ భూమిని అక్రమంగా మైనింగ్
మైనింగ్ చేసేటప్పుడు అక్కడ గిరిజనులకు సంబంధించి అక్కడ వచ్చి భూమి మాది, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అన్నట్టు మాట్లాడినట్టు, అదేవిధంగా వాళ్ళని కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అనుచరులు గిరిజనులు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ బ్లాస్టింగ్ చేసేటప్పుడు వాడకూడని, అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్న వాడకూడని పదార్థాలు వాడారని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ 2 సెక్షన్లు నమోదు చేయడంతో పాటు కూడా కేసు బలపడే అవకాశం ఉందని చెప్పి కూడా లాయర్లు చెప్తున్నారు. కేసు బలపడితే మాత్రం ఖచ్చితంగా రిమాండ్కి వెళ్తారని కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు 2 గంటల సేపు కూడా వాదనలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వాదనలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్లు అయితే వాదనలు అంటే వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొద్దిసేపట్లో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం కూడా తేలే పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా బయట వచ్చి ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందని చెప్తున్నారు. కానీ పోలీసుల వర్షంలో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదని కూడా కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా మామూలుగా ఒక వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం మెడికల్ టెస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు హాజరుపరచక ముందే మెడికల్ టెస్ట్ తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఖచ్చితంగా రిమాండ్ పంపించే పరిస్థితి ఉందని, దీన్ని బట్టి కూడా ఇక్కడ పబ్లిక్ అయితే చెప్పుకున్న పరిస్థితి, ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్.